Hi friends, welcome back to our channel Vijaya's Moonshine Divine Tarot. I am Vijaya. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వీడియో చూసే టైంకి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం, ఓకేనా? అండ్ చాలామంది పర్సనల్ రీడింగ్ అడుగుతున్నారని ఖచ్చితంగా నేను ఈ 1 వీక్లో మీకు నెంబర్ ఇచ్చేస్తాను. మీకు ఎవరికి అయితే పర్సనల్ రీడింగ్ కావాలో మీరు బుక్ చేసుకోవచ్చు, ఓకేనా? నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మండే ట్యూస్డే లోపు నేను నెంబర్ అయితే ఇచ్చేస్తాను, ఓకే? అండ్ ఫ్రెండ్స్, సండే నుంచి నాకు వీక్లీ లవ్ రీడింగ్ కూడా వచ్చేస్తుంది. అన్ని రాసుల వారికి, ఏ రాశి వారికి ఆ రాసే లవ్ రీడింగ్ అనేది, లవ్ రీడింగ్ ఏ రాశి వారికి ఆ రాశికి పెడతాను సపరేట్, ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఈ వీడియో చూసే టైంకి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం, ఓకేనా? మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, రిస్క్ తీసుకొని మరి రావాలనుకుంటున్నారు. చాలా ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ట్రావెల్ కార్డ్ 2 కార్డ్స్ వచ్చాయండి. ద చారియట్, న్యూ పర్సన్ కూడా రాబోతున్నారండి కొంతమందికి. 3 ఆఫ్ పెంటికల్స్, Knight of Cups, the Fool, the Chariot, 3 of Pentacles. 4 కార్డు సూపర్ కార్డు. మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చేస్తున్నారు. రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకొని మరి తను రావాలి అనుకుంటున్నారు అనమాట. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి ఆ పర్సన్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి ఆ పర్సన్. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్, మీకు కఫ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా తను రావాలని అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు. చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఈ కార్డ్స్ వస్తుంది అనుకున్నాను, ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ ఫుల్ వచ్చిందంటే ఈ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వస్తుంది అనుకున్నాను, ఖచ్చితంగా వచ్చిందనమాట. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ మీ గురించి. తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి, దానివల్ల చాలా బాధపడుతూ ఉంటున్నారు. బాధ కాదు బాబాయ్, చాలా బాధలో ఉన్నారు ఈ పర్సన్. 10 ఆఫ్ స్వర్డ్స్, చాలా బాధలో ఉన్నారు. సూపర్. ఈ పర్సన్ ఇక్కడ ఎందుకు ఇంత బాధలో ఉన్నారంటే, తనకి ఎవరో మోసం చేశారండి ఆ పర్సన్కి. తనకి ఏదో నమ్మక ద్రోహం అనేది ఎదురైందన్నమాట ఆ పర్సన్కి. దానివల్ల చాలా బాధపడుతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. మీకు కఫ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మేబీ తన ఇంట్లో ఒప్పించి కూడా రావాలనుకోవచ్చు ఆ పర్సన్. తను ఏం ఆలోచిస్తున్నారంటే, ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారండి. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పర్సన్తోనే నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది, వేరే పర్సన్తో నాకు కుదరదు, మీరే నా రైట్ పర్సన్ అని ఆ పర్సన్ అనుకుంటున్నారండి. తనని ఎవరో నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. దానివల్ల చాలా బాధపడుతూ ఉంటున్నారు. తన లైఫ్లో నుంచి తనను ఎవరికైనా నమ్మక ద్రోహం చేయొచ్చు, తనని ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు అనమాట. దానివల్ల తను చాలా బాధపడుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ అయితే ఇప్పుడైతే మీకే తన ప్రేమనంతా ఇవ్వాలనుకుంటున్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు. చాలా బాధ్యత కలిగిన వ్యక్తి అండి ఈ పర్సన్. మేబీ తన ఇంట్లో అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా తన మీదే ఉండి ఉంటుంది.
తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాను కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసుకొని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి పర్సన్. మీరు మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను ఒక్కోళ్ళనే మీ ఫీమేల్ గురించి చెప్పట్లేదు, అలాగనే మేల్ గురించి కూడా చెప్పట్లేదు. ఈ రీడింగ్ ఇద్దరికి వర్తిస్తుంది, మేల్ ఆర్ ఫీమేల్. అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కూడా కాదు, జనరల్ రీడింగ్, అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఏదైతే రిజల్ట్ అవుతుందో అది తీసుకోండి, మిగతాది మీకోసం కాదని వదిలేయండి. ఓకే, చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి. తన చుట్టుపక్కల తన ఫ్రెండ్స్తోనూ మేబీ ఇంట్లోనూ తను మీ గురించి డిస్కషన్ చేస్తున్నారండి. ఆ పర్సన్ ఎవరైనా ఒప్పుకోవడం లేదని దానివల్లనే చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. అయినా సరే వాళ్ళతో ఫైటింగ్ చేసి మరి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారనమాట. ఇంట్లో మీ ఇద్దరు మ్యారేజ్, తనకేమో మీతో మ్యారేజ్ అవ్వాలి, 2 kids కావాలని కూడా ఆలోచిస్తున్నారు ఆ పర్సన్. కానీ వాళ్ళ ఇంట్లో మేబీ ఎవరైనా ఒప్పుకోకపోవడం కావచ్చు, దానివల్లనే తను చాలా బాధలో ఉన్నారనమాట. అవన్నీ ఇంట్లో తన అందరిని ఒప్పించి మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా రావాలి అని ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి, ఎంప్రెస్. ఓకే, అండ్ కొంతమంది కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. కొంతమందికి బేబీ కూడా రాబోతున్నారనమాట. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. ఆ పర్సన్ అందుకే చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్, ఇద్దరి మధ్యలో ఇక్కడ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ మీద ఆ పర్సన్కి చాలా లవ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయండి. కప్పు నిండి కింద డ్రాప్స్ పడుతున్నాయి కదా, ఇది నిండిపోయిందన్నమాట, నిండిపోయి కింద పడుతున్నాయి. అంత ఎమోషన్స్ లవ్ మీ మీద ఉందన్నమాట ఈ పర్సన్కి. ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు అంత బాధలో ఉన్నారు, నేను 2 cards ఇద్దామనుకుంటున్నానండి. 10 of Swordsకి క్లారిఫికేషన్. ఎందుకు ఇంత బాధలో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్? అంత బాధలో ఎవరో తనకి ఏదో నమ్మక ద్రోహం ఎదురైంది కాబట్టి ఈ డెసిషన్ అని తీసుకున్నారు ఆ పర్సన్. మీ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చేయాలి, మీకు మ్యారేజ్ చేసుకోవాలి, మీకు ప్రపోజ్ చేయాలి, ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ట్రావెల్ చేసి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటున్నాను. మీ ఇద్దరు ఒక దగ్గర అయితే లేరండి, వేరే వేరే కంట్రీస్, సిటీస్, ఎక్కడైనా దూరంలోనైతే ఉన్నారు, ఒక దగ్గర అయితే లేరు. మీరు మీ పర్సన్ చూసారు కదా, 10 of Swordsకి క్లారిఫికేషన్ కార్డ్ ఏమొచ్చింది, 10 of Cups. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదన్నమాట. దాని వలన తన శరీరానికి 10 కత్తులు కుచ్చుకుంటే ఎంత బాధలో ఉన్నారో అంత బాధపడుతున్నారండి ఆ పర్సన్. ఎందుకంటే తనకి మీ మీద చాలా లవ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి ఆ పర్సన్కి, కానీ తన ఇంట్లో ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇక్కడ కూడా ఏమొచ్చింది మన కార్డ్, 10 of Cups వచ్చింది, ఇక్కడ కూడా 10 of Cups వచ్చింది అనమాట. దీనికి క్లారిఫికేషన్ కార్డ్ తీస్తే మేబీ వాళ్ళ ఇంట్లో ఎవరో ఫీమేల్ పర్సన్ ఉంటారండి. ఆ ఫీమేల్ పర్సన్ అనేది ఒప్పుకోవడం లేదు మీ ఇద్దరు మ్యారేజ్కి అనిపిస్తుంది నాకు. ఒకవేళ రెజొనేట్ అయితే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి, ఓకేనా? చాలా బాధపడుతున్నారండి ఆ పర్సన్. మీకు హెల్త్ అయితే పాడైపోతుంది అనమాట. ఇక్కడ 5 of Swordsకి ఒక కార్డ్ తీస్తామండి. ఎవరితోనో చాలా గొడవ పడ్డారు ఆ పర్సన్, దానివలన ఈ పర్సన్కి మేబీ ఇంట్లోనే ఉంటుంది. మీ మ్యారేజ్ కోసం మాట్లాడుతున్నారు కదా, అందుకని ఇంట్లో ఎవరు ఒప్పుకోవడం లేదు. దానివల్లనే
ఇక్కడ వేరే వాళ్ళతో గొడవ పడేసి చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్. చూసారు కదా కార్డ్స్ ఇలా వస్తున్నాయి. రీయూనియన్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. మీతో ఖచ్చితంగా మాట్లాడాలి, మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. దానికోసం కూడా మేబీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఇంట్లో సిస్టర్ ఆర్ మదర్ ఎవరైనా కావచ్చు, ఇంట్లో ఒక ఫీమేల్ పర్సన్ వలన అయితే తను చాలా బాధపడుతున్నారండి. వాళ్ళు ఒప్పుకోవడం లేదన్నమాట మీ లైఫ్లోకి రావడానికి. వాళ్ళు ఒప్పుకోవడం లేదు, దానివల్లనే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. అక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీతో రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. తను రిస్క్ తీసుకోవాలి అని అనుకున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డారు ఆ పర్సన్. వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి చాలా బాధలో కూరుకుపోయారండి ఆ పర్సన్కి. ఏం చాలా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా రీయూనియన్ అయితే చేయాలి, మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో 2 కిడ్స్ని కూడా ఊహించుకుంటున్నారు అనమాట ఆ పర్సన్. ఆ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లా కనిపిస్తున్నారండి. ఈ పర్సన్ కూడా ఒక హ్యాండ్సమ్గా ఉండే పర్సనే ఉంటారండి, మీరు కూడా ఒక ఎంప్రెస్ లాగా ఉండే పర్సనే ఉంటారు. మీరిద్దరూ ఒక క్వీన్ ఆర్ కింగ్ లాగా ఉండేవారై ఉంటారండి. ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. ఇంకొక కార్డ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. ద హ్యాంగ్డ్ మ్యాన్ దేని గురించి ఆలోచిస్తున్నారో మాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారండి మీ రిలేషన్షిప్లో. తనకి జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారండి. మీది మీ పర్సన్ది. తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి పాస్ట్ పర్సన్ మీరే కదా, మీ గురించి ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ గురించి అయితే కాదనమాట. థర్డ్ పార్టీ గురించి ఆలోచించడం లేదు మీ పర్సన్, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ రాసుల పేరు వచ్చేసండి మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి, అండ్ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ అండి. వృషభం, కన్య, మకర రాశి. ఆల్ సైన్స్ అయితే వచ్చేసినాయి. ఈ రాశుల వారు కావచ్చు మీ పర్సన్, లేదా మీరైనా ఉండవచ్చు. ఓకేనా? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకేనా? మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ యూనివర్స్ ఇచ్చేసిందండి. మీతో మీ పర్సన్ ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. తను ఎంత బాధపడ్డా సరే మీ లైఫ్లోకి అయితే వచ్చే తీరుతారని. మరి ఎన్ని రోజుల్లో వస్తారో మరి లాస్ట్ ఒక కార్డ్ అయితే వేసి చూద్దాం. చాలా బాధపడుతున్నారని మీ గురించి అయితే చాలా బాధలో కూరుకుపోయి ఉండొచ్చు. మన వ్యూవర్స్లో కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తుందండి. సేమ్ ఈ ఎనర్జీలో మీ పర్సన్ గురించి మీరు కూడా చాలా ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మేనిఫెస్ట్ చేస్తూ ఉంటున్నారు. ఈ బాధ నుంచి బయటపడడానికి తనకు తన లైఫ్లో ఎవరో రాబోతున్నారండి. మీ గురించి ఆలోచించి తనకు చాలా డిస్టర్బ్ అవుతున్నారని అంటున్నమాట మీ పర్సన్. మేబీ తను అయితే మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, దానికోసమే ఇంకా ఏదైంది నేను మీకు ఉన్నాను అనేసి తనకు చెప్పడానికి ఎవరో ఒక పర్సన్ తనని హీల్ చేస్తారండి, ఈ బాధ నుంచి బయటపడేస్తారనమాట. మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ద థింకింగ్ మూమెంట్ చాలా ఆలోచిస్తున్నారు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట మీరు. డోర్ టు వాల్యూ. మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది మీకు రాబోతుందన్నమాట. మనీ కావచ్చు, లేదా మీ పర్సనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కదా, దానివల్ల కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ఓకే,
నేను ఒక కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నానండి మీకు. మీ లైఫ్లోకి ఈ పర్సన్ ఎన్ని రోజులలో రాబోతున్నారో చూద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. నెంబర్ అయితే ఏమీ రాలేదండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారనమాట. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీ అనమాట. ఈ పర్సన్ ఒక కింగ్ లాగా ఉండే పర్సనే ఉంటారండి. మీ పర్సన్ ఫీమేల్ అయితే మేల్ గురించి, మేల్ అయితే ఫీమేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి. నేను మేషరాశి నుంచి మీనరాశి వరకు ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మీకు ఈ రాశుల పరంగా చెప్పాలనుకుంటున్నాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం. మేషరాశి వారికి ఇవాళ చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారనమాట. వృషభ రాశి వారు ఏదో ఒక విషయంలో వెయిట్ చేస్తూ ఉంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం. మిథున రాశి వారు లవర్, మీ పాస్ట్ పర్సన్ని మీరు కలవచ్చు అన్నమాట, లేదా కాల్ ఆర్ మెసేజ్ అయినా రావచ్చు. ఓకే. కర్కాటక రాశి వారు మీకు ఏదో ఒక ప్రపోజల్ వస్తుందండి మీ లైఫ్లో. మేబీ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు ఇవాళ. సింహరాశి వారు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందండి ఇవాళ. ఒక చిన్న ఆఫర్ లాగా వస్తుందన్నమాట మీకు. కన్యారాశి వారు ఏదో ఒక విషయంలో జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు. కన్యారాశి వారు చాలా బాధపడుతున్నారు. కన్యారాశి వారు ఇవాళ ఎవరినో లాస్ అవుతున్నట్టుగా బాధపడుతున్నారు. ఆయన ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నారు కన్యారాశి వారు. తులారాశి వారు ఏదో ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీరు. తులారాశి వారు. వృశ్చిక రాశి వారు జస్టిస్ కావాలనుకుంటున్నారు. మేబీ మీరు కోర్టు కేసెస్లో ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా మీరు కోర్టు కేసెస్లలో ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా తీర్పు అనేది మీకు రాబోతుందండి వృశ్చిక రాశి వారు. ధనుసు రాశి వారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు ధనుసు రాశి వారు. మకర రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోయారు ఇవాళ. కుంభరాశి వారు చాలా మానసిక అశాంతితో ఉన్నారండి. మీరు చాలా బాధపడుతూ ఉంటున్నారు. మీనరాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారండి మీనరాశి వారి వల్ల. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.